అంశాలు ఇంకున్నాయి. మీరు చెప్తున్నారు రైతులకు మేమే రైతు బంధువులం మేమని చెప్తున్నారు. చూద్దాం మీరు రా బంధువులు అని బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటుంది? వాళ్ళకి కనిపించట్లేదా మీరు చేస్తున్న కార్యక్రమాలు? వాళ్ళు అసలు జనంలో లేరా, రైతుల్లో లేరా? అడుగుదాం శ్రీకాంత్ రెడ్డి గారిని. శ్రీకాంత్ గారు, ఇంత బాగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల అమలు దిశగా వెళ్తుంటే, రుణమాఫీ పూర్తిగా చేసేసామని ఆల్రెడీ ప్రకటించేశారు. మీరు ఎందుకు, అంటే ప్రతిపక్షంగా కేవలం సర్కార్ పనితీరును విమర్శించాలే లక్ష్యమా? అందుకే ఈ డిక్లరేషన్లకు కౌంటర్గా ఈ సభలు పెడుతున్నారా, సమరం చేస్తున్నారా, లేకుంటే నిజంగానే ప్రజల్లో రైతుల్లో ఆ అసంతృప్తి, అసహనం ఉందా? అందరికీ నమస్కారం. ఎన్టీవీ ప్రేక్షకులకు, తర్వాత కళ్యాణ్ గారికి, దయాకర్ గారికి. ముఖ్యంగా ఈరోజు రైతు డిక్లరేషన్ పేరు మీద 4 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు వచ్చి ఇదే తెలంగాణ ప్రాంతంలో చాలా అద్భుతంగా చేస్తాం, మాకు అధికారం ఇస్తే అని చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో రైతులు అనేక రకాలైనటువంటి మంచి సౌకర్యాలు, సాగునీరే కానివ్వండి, తర్వాత పండించినటువంటి పంటకు ధరనే కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడి స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఏ గ్రామానికి ఆ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుల దగ్గర ఇంతకుముందు కిస్తీలు వసూలు చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం, ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం కేసీఆర్ గారు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన పరిస్థితుల్లో వాటర్ ఇచ్చారు, తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు, ప్రతి ఊర్లో చెరువులు, తర్వాత కుంటలు మరమ్మతు చేసి ఏవైతే పడావుగా పడ్డటువంటి ప్రతి వ్యవస్థను కూడా ఇవాళ గాడిలో పెట్టి వ్యవసాయాన్ని గొప్పగా కేసీఆర్ గారు పునర్నిర్మాణం ఈ తెలంగాణ ప్రాంతంలో చేయడంతో అసలు 2014కు ముందున్నటువంటి పంట విస్తీర్ణం ఎంత తెలంగాణ రాష్ట్రంలో, 2014 తర్వాత అసలు కోస్తా రాష్ట్రాలను, కోస్తా ప్రాంతాన్ని తలదన్నే విధంగా, పంజాబ్ హర్యానా రాష్ట్రాలను తలదన్నే విధంగా గొప్పగా పంట పండినటువంటి మాట వాస్తవం. అయితే అందులో 10 సంవత్సరాలుగా రాజుగా బతికినటువంటి రైతు కేసీఆర్ గారు దిగిపోయి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిండో అప్పుడే రైతులకు కష్టాలు మొదలైనవి. అంటే కనీస చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఇది. చిత్తశుద్ధి లేకపోనివ్వండి, ఉల్టా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీములు ఏదైతే రైతు బీమా అనేది ఒక అద్భుతమైనటువంటి స్కీమ్. అది ఏదన్నా పరిస్థితులలో రైతుకి ఏమన్నా ఇబ్బంది అయితే 5 లక్షల రూపాయలు రైతుకు సాయం అందుతుండే. ఇవాళ దాన్ని కూడా బంద్ చేసినటువంటి ఘనకార్యవంతులైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ పంటలు, ఇవాళ మే 6వ తారీఖు అండి, ఇవాళ 6-7 తారీఖులలో కూడా ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలోనైనా 25% పంట కూడా సేకరించలేకపోయింది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యము. ఇంత అసమర్థమైనటువంటి, అవినీతిమైనటువంటి ప్రభుత్వాన్ని బహుశా ఇక్కడ దేశంలో ఎక్కడ కూడా లేదండి. ఇవాళ అన్ని సౌకర్యాలను ఇచ్చిన రైతులకు ఇవాళ సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేరు. మీరు పంట పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కానివ్వండి, కనీసం మీరు సేకరణ చేసేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి అధ్వానమైనటువంటి పరిస్థితి అయింది. ఇవాళ రుణమాఫీ గురించి చెప్తారు, సోదరుడు చెప్తున్నాడు ఇంతకుముందు. ఇవాళ 2014లో మొట్టమొదటిసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. 2014 నుంచి 25,000, 25,000, 25,000 దశల వారీగా 4 దశలుగా 1 లక్ష రూపాయల రుణమాఫీ అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళొక 1 లక్ష రూపాయల రుణమాఫీ చేశారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు PCC ప్రెసిడెంట్గా ఉండి రైతులను రెచ్చగొట్టి, మీరు ఇప్పుడే పోండి, ఇవాళ పోండి, 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు పోయి 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తారేను, పోండి 2 లక్షలు దన్నన బ్యాంకులకు పోండి అంటే, పాపం అమాయకులైనటువంటి రైతులు అప్పుడు అవసరం ఉన్నా లేకున్నా బ్యాంకులలో పోయి వాళ్ళ అప్పులు తెచ్చుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాట నమ్మి 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్నటువంటి రైతులకు ఇవాళ 50% మంది ఇవాళ ఆ విధంగానే ఉన్నారు. మీరు మాఫ్ చేసింది ఎంతనండి? 20,000 కోట్లు. 45,000 కోట్లు అవసరం ఉన్నాయండి ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పద్ధతిలో రుణమాఫీ చేయాలంటే. ఇవాళ ఏదో కంటి తుడుపు చర్యగా 20,000 కోట్లు రుణమాఫీ చేసి ఇవాళ అబద్ధాలు ఎంత గొప్పగా ఆడతారంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు, అందరు మంత్రులు మొత్తం రుణమాఫీ చేసినాం, రాష్ట్రం అంతా ఒక్క రైతుకు కూడా ఇవాళ రుణమాఫీ చేయకుండా లేరు అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారు సవాల్ ఇచ్చినారు కదండి, పోండి మన రేవంత్ రెడ్డి గారు సొంత ఊరికి పోండి, లేకపోతే వాళ్ళ అత్తగారు ఊరికి రమ్మంటున్నాడు ఆయన. ఇవాళ ఏదన్నా ఒక ఊర్లో 100% అయిందా చూపించమని చెప్తే, ఈ 12,700 గ్రామ పంచాయతీలలో మీకు ఎక్కడ కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అదే కాదండి ఇక్కడ, అది కాదు పాయింట్. మీరు 8 ఏళ్లలో 27,000 కోట్లు, 28,000 కోట్లు చేసి రుణమాఫీ చేసామనిపించారు 1 lakh. వీళ్ళు 2 lakhs ఎట్ ఎ టైం చేసాం, దాదాపు 30,000 కోట్లు పెట్టాము, పూర్తి అయిపోయింది అని ఆల్రెడీ రుణమాఫీ పూర్తయిన సభ కూడా ఒకటి నిర్వహించినట్లు గుర్తు నాకు.
ఏంటి ఇంకా కాలేదా? ఒక్క గ్రామంలో కూడా కాలేదా 100%? ఇంకా గ్రామంలో కూడా 100% కాలేదండి. వాళ్ళు ఎంత అన్యాయం అంటే 1,60,000 ఉన్నటువంటి రైతు పాపం రేవంత్ రెడ్డి గారి మాట విని ఆ రుణం అయిన పోయి 2,60,000 రుణం తెచ్చుకున్నాడు. ఇవాళ ఇవాళ ఏమైందంటే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఇవాళ రుణమాఫీ కాలే రాష్ట్రంలో. మీరు చేసిన ఎంత కూడా 20,000, 25,000, 50,000, లక్ష రూపాయలు ఉన్నటువంటి శ్రీకాంత్ గారు రైతులు నేనంటుంది అదే 2 లక్షల పైన రుణమాఫీ కాలేదు అక్కడక్కడ అనేది వాస్తవం. అది అంటే ప్రతి విలేజ్ లో 2 లక్షల పైన ఒక్కడైనా ఉండుంటారనా మీ ఉద్దేశం? రైతు ఒక్కరికి కూడా కాలేదండి, ఒక్క రైతుకు కూడా కాలే. పాపం రైతులు అవసరం కొద్దీ 1,00,000 రూపాయలు రుణం తీసుకుంటారండి మా దగ్గర. ఇప్పుడు బ్యాంకులలోకి వెళ్తారు, 1,00,000 రూపాయలు రుణం తీసుకుంటారు, పంట పండినాక మళ్ళీ కడతారు. రేవంత్ రెడ్డి గారి మాట ఏమైందంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానేసరికి ప్రతి రైతు కూడా వెళ్ళి 2 లక్షలు, 2,50,000, 2,60,000 ఆ విధంగా రుణం తెచ్చుకుంటే ఇవాళ ఏ ఒక్కరికి కూడా 2 లక్షలు, 2 లక్షల పైన ఉన్నటువంటి ఏ ఒక్క రైతుకు కూడా ఇవాళ రుణమాఫీ కాలే. కాకపోతే ఏం చెప్పారంటే ఈ గొప్ప తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప మంత్రి, మీరు మిగతా ఈ పైన కట్టండి, మేము ఈ 2 లక్షల లోపల ఉన్నటువంటి మాఫీ చేస్తామంటే మళ్ళీ పక్కకు పోయి ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కూడా అప్పులు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు రైతులు. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు మా బాధ్యత మేము చేస్తాము, రైతులందరూ కలిసి అక్కడ వెళ్ళి మరి మాకు రుణమాఫీ కాలేదంటే మా బాధ్యత అని చెప్పి ఊరూర తిరిగిరి. ఇవాళ ఎంత అన్యాయం అంటే కళ్యాణ్ గారు, ఇవాళ ప్రతి దేవస్థానం ముంగట వచ్చి వాళ్ళ బాండ్ పేపర్ రాసిచ్చారండి, ప్రతి ఊరికి వచ్చి బాండ్ పేపర్ రాసిచ్చారు. రైతు డిక్లరేషన్, మీరు ఏ పంటనన్నా పండియండి 500 రూపాయల బోనస్ ఇస్తాము, వరి పండియండి బోనస్ ఇస్తాం, మక్కలు పండియండి, సజ్జలు పండియండి, మీరు ఏ పంటనన్నా పండియండి మొత్తము కొంటము, తర్వాత అదనంగా మా ఎంఎస్పి ధరకు అదనంగా 500 రూపాయలు ఇస్తామంటే ఇవాళ అరగోస పడుతున్నారు రైతులు. ఇవాళ నిన్న చూసినాం అక్కడ లక్షెట్పేట ప్రాంతంలో నిన్న గోడగూలి రాత్రి వర్షం పడితే రైతులు అక్కడ పంటను కాపాడుకుందా అని పోతే 5 రైతులు చనిపోయారు. మొన్న వరంగల్ దగ్గర కుప్ప మీనే రైతు కుప్పగూలిపోయిండు. ఇవాళ 42, 43 డిగ్రీల ఎండ ఇవాళ బయట భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా రైతులందరూ కూడా కళ్ళాల దగ్గర 10 రోజుల నుండి 15 రోజుల నుంచి ఇట్లా కాయలు కాసేటట్టు చూస్తున్నారు కళ్ళ